మా యొక్క వీడియోస్ని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇది ఒక యూట్యూబో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ కాదు, ఇది ఒక క్లాస్ రూమ్ అనుకోండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకోండి. సో దట్ అప్పుడే మీకు ఒక పూర్తి అవగాహన, ఒక అండర్స్టాండింగ్ అయితే లభిస్తుంది. హలో వెల్త్ క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనలిస్ట్ సత్య సంతోష్. నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. స్టాక్ మార్కెట్, కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, గ్లోబల్ మార్కెట్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ అక్యురేట్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు మొదటిసారి మా యొక్క ఈ ఛానల్ చూస్తే నేను మీకు ఇచ్చే సలహా, ఒకసారి మనం గతంలో ఇచ్చిన అనాలిసిస్ వీడియోస్ ఇవన్నీ చూడండి. ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో మే 15, మే 20 తారీఖులో మనం ఇచ్చిన చాలా మంచి వీడియోస్ ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అయితే క్రియేట్ చేస్తాయి. అంటే మనం ఏ పర్పస్లో వీడియోస్ చేస్తూ ఉన్నాము, మనం ఏమేంటి, మన యొక్క మిషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇదివరకు మీరు మా యొక్క ఛానల్ చూసిన వాళ్ళు అండ్ మా యొక్క వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నామంటే మీకు నేను చెప్పనవసరం లేదు. మార్కెట్లో మనం ఇస్తున్న అనాలిసిస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కస్టమర్స్, ఇన్వెస్టర్స్, ఫాలోవర్స్, డిఫరెంట్ పీపుల్ చేస్తున్న తప్పులు నేను పదే ఎత్తి చూపిస్తూ ఉన్నాను. జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క సైకాలజీ ఏంటంటే ఎక్కువగా నెగిటివ్గానే ఉంటుంది. అది నేను పదే ప్రూఫ్ కూడా చేస్తాను. ఒకవేళ వాళ్ళు పాజిటివ్గా ఆలోచన చేసినా కూడా అందులో కొన్ని మళ్ళీ ఈగో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇది 200% కరెక్ట్. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, నిన్న 17 జూన్ రోజు యూఎస్ఏ ఫెడ్ యొక్క ఆ రిజల్ట్స్ లేదంటే అవుట్పుట్ అయితే బయటకు వచ్చింది. అదేంటని చెప్పి మీకు ఇప్పటికే ఒక వార్త అయితే మీడియా ద్వారా లేదంటే డిఫరెంట్ న్యూస్ ప్లాట్ఫామ్ ద్వారా తెలిసి ఉంటుంది. ఈలోగా చూస్తే గోల్డ్, సిల్వర్లో కరెక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, కాపీ పేస్ట్ న్యూస్, కాపీ పేస్ట్ అనాలిసిస్ ఎవరిచ్చారు? ఈరోజు మార్కెట్ ఇలా ఉండబోతుంది, ఫెడ్ తీసుకోబోతున్న నిర్ణయాలు ఇలానే ఉంటాయని చెప్పి మనం ఒక 20-30 రోజుల ముందు రీసెంట్గా 15 మే రోజు చేసిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇంత ఎక్యురేట్ అనాలిసిస్ మనం ఎలా ఇవ్వగలిగాము? దాన్ని పక్కన పెడితే మార్కెట్లో నేను చాలాసార్లు జరుగుతున్న తప్పుడు పద్ధతులు లేదంటే ప్రాక్టీస్ని క్రిటిసైజ్ చేస్తాను. అలా చేస్తే చాలామందికి డైజెషన్ కాక లేక అది యాక్సెప్ట్ చేయక తిరిగి నా మీదే తప్పుడు ప్రచారం కానీ లేదా కామెంట్లు కానీ లేదా వ్యతిరేకంగా చూపించాను. ఇక్కడ నేను ఎవరిని కూడా పర్సనల్గా మాట్లాడట్లేదు లేదా పర్సనల్గా వాళ్ళకి వ్యతిరేకంగా కూడా నేను చెప్పట్లేదు. ఇది తరతరాలుగా లేదా ప్రతిసారి మనం గమనిస్తూ ఉన్నాము. ఒక అనలిస్ట్, ఒక అడ్వైజరు ఏదైనా చెప్తే చాలామంది దాన్ని వినరు, ఎక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు, అవమానం చేయాలని చూస్తారు. ఇది ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. నేను కొన్ని వందల సార్లు ఇదే చెప్తూ ఉంటాను. 28 జనవరి రోజు కరెక్షన్, సిల్వర్లో కరెక్షన్, గోల్డ్లో కరెక్షన్, అవి చెప్పిన ఏకైక ప్లాట్ఫామ్ అందే. పర్సనల్గా నేను చాలామంది చెప్పినా కూడా దానివల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఆ తర్వాత కూడా మనం చాలాసార్లు సక్సెస్ఫుల్ అనలైస్ ఇచ్చాం, కానీ పీపుల్ నుంచి వచ్చింది చాలా వరకు 10% మంచి రెస్పాన్స్ లేదా మంచిగా తీసుకుంటా ఉన్నారు. 90% పీపుల్ దాన్ని ఎప్పుడు కూడా తప్పుగానే చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రూవ్ చేసావు, మరొకసారి ప్రూవ్ చేయి, నువ్వెవరితో కాపీ చేసి చెప్తా ఉన్నావు, ఇంకొక 2 ఫ్రీ రికమెండేషన్స్ ఇవ్వు, అడ్వైజరీ సర్వీసెస్ ఫ్రీగా ఎందుకు ఇవ్వట్లేదు, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మాకు గ్యారంటీ రేట్ని ఇస్తావా, ఇలా ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నేను కొన్ని వందల సార్లు చెప్తా ఉన్నాను, నేను యూట్యూబర్ని కాదు, ఫేక్ టిప్స్ లేకపోతే ఫేక్ స్టోరీ చెప్పే వ్యక్తిని కాదు. రియల్ టైం డేటాని ట్రాక్ చేస్తూ ఉంటాము. రియల్ టైంలో కొన్ని వందల మందికి జెన్యూన్గా అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తూ ఉన్నాము. అండ్ కొన్ని వందల మందికి కొన్ని సంవత్సరాలుగా ఈ మార్కెట్లో ఉన్నాను. అది మీరు గ్రహించాలి. నన్ను ఏదో ఒక యూట్యూబర్ లాగా లేదంటే ఇంకొక విధంగా నెగిటివ్గా చూడడము, లేదా మిమ్మల్ని నమ్ముతున్నాము, మీరు మాకు ఫ్రీగా రికమెండేషన్ చేయండి, మిమ్మల్ని నమ్ముతా ఉన్నాము, మాకు లాస్ అయిన అమౌంట్ని రికవరీ చేయండి, ఇవన్నీ కూడా నేను లాస్ట్ 6 months నుంచి చాలా వరకు చూస్తాను. సో దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంత ఎక్యురేట్ అనాలిసిస్, ఇంతలా కస్టమర్స్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు మార్కెట్లో ఎవ్వరు కూడా ఇవ్వరు. నేను ఇంకోసారి కూడా చెప్తా ఉన్నాను, ఈవెన్ నేను వీడియోస్ ఆన్ టైం చేయడానికి కూడా నాకు టైం అవ్వదు. అందుకే చాలాసార్లు నేను లేట్గా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. చాలాసార్లు నేను చెప్పవలసింది మన యొక్క వాట్సాప్ ఛానల్లో లేదంటే యూట్యూబ్ పోస్ట్లో పెట్టేస్తాను. ఎందుకంటే మేము రియల్ టైం మార్కెట్లో ఉంటాం. నేను ఫుల్ టైం యూట్యూబర్ను లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ను కాదు. అది నేను చాలాసార్లు చెప్తున్నా కూడా చాలా మందిలో ఆ చిల్లరగానే ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంకోలాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు కస్టమర్కి సర్వీస్ చేసి డేటా ట్రాక్ చేసి మళ్ళీ వీడియో చేయడం అనేది అంత టైం సరిపోదు. దట్టు చాలా వరకు ఎడిటింగ్ వర్క్ అంతా నేనే చేసుకోవాలి. సో టైం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ నేను చాలా వరకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే నేను పోస్ట్లో పెట్టేస్తాను. ఎందుకంటే వీడియో లేట్ అవుతుంది కాబట్టి పోస్ట్లో వాళ్ళు చూస్తారు. సో 90% నా వీడియోస్ అన్నీ కూడా ప్రీ రికార్డెడ్, అంటే రికార్డ్ అయినవి వస్తుంటాయి. ఏవో కొన్ని ఇలాంటివి లేదంటే సండే మనం చేసిన లైవ్ వీడియోస్ ఆన్ టైం వస్తూ ఉంటాయి.
సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఎంత ఎఫర్ట్స్ పెడతా ఉన్నాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము. చాలామంది దీన్ని తప్పుగా తీసుకోవడానికి, లేదా వేరే రాంగ్ చేసే వాళ్ళతో కంపేర్ చేసి చేయడానికి, లేదా మమ్మల్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ నేను చెప్పవలసిన పాయింట్ పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే యుఎస్ఏ ఫెడ్ చైర్మన్ ఏ డెసిషన్ తీసుకుంటారో, ఏం జరుగుతుంది, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఇదివరకే చెప్పేశాం. లాస్ట్ మండే కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ వీడియో ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ఒక 15 నిమిషాలు చూస్తే తప్పేంటి? లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉన్నారే, కింద మీద చూడకుండా ఎవడో చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉన్నారే. ఒక 10 నిమిషాలు వీడియో పూర్తిగా చూస్తే తప్పేంటి? ఆ ఓపిక కూడా లేదు. అడ్వైజర్కి ఫీజెస్ ఎలాగో ఇవ్వరు, కనీసం ఒక వీడియో వస్తుంది, ఆ వీడియోలో కంటెంట్ ఏంటి, దాన్ని ఒక పాయింట్స్ ఏంటంటే చూడడానికి కూడా పేషెన్స్ లేదు. అంత క్లియర్గా చెప్పాలి, అంత బద్ధకం. నేను చెప్తుంది చాలా రూడే, కానీ వాస్తవాలు ఇవే. ఆడియన్స్ కానీ, ప్రేక్షకులు కానీ, లేకపోతే ఫాలోవర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఆ కంటెంట్ పూర్తిగా చూస్తే, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా డీప్ మీనింగ్ అండ్ చాలా రియల్ టైం డాటాని మనం ట్రాక్ చేసి ఇస్తా ఉన్నాం. అది పూర్తిగా చూడరు, మళ్ళీ డౌట్ అడిగేస్తారు, మళ్ళీ ఇంకేదో చెప్పి అంటారు, మళ్ళీ ఇంకేదో ఏదో ఎందుకు అయితే. ఇక్కడ నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను, మార్కెట్లో ఎంటైర్ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియాలో కూడా మనం ఇచ్చిన అనాలిసిస్ ఇంకెవరు కూడా ఇవ్వరు. ఇది గొప్పలు చెప్పుకుంటున్నానని మీరు అనుకోనండి, ఇంకేమన్నానండి. ఎందుకంటే నేను చేస్తున్న హార్డ్ వర్క్ ఇది. ఇక్కడ మీరు చూడాలి, జనవరి 28, 29 తర్వాత ఏదైతే కరెక్షన్ వచ్చిందో, ఆ తర్వాత కూడా నేను చాలా మందికి చెప్పాను ఒకటే పాయింట్, ఒకవేళ మీరు తీసుకోగలిగితే గోల్డే తీసుకోవాలి తప్ప సిల్వర్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ బేస్డ్గా అయితే. ఈరోజు మీరు చూస్తే ఎక్కడి వరకు వెళ్ళింది, సిల్వర్ పెరిగింది, తగ్గింది, ఇవన్నీ కూడా జరిగాయి, కానీ మళ్ళీ అక్కడే ఉంది కదా. 10 సార్లు చూస్తున్నాను కదా, ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి కొనాలా లేకపోతే ఎప్పుడు కొనాలి, ఇప్పుడు 4 లక్షలు పెరుగుతుంది, ఇవే చూస్తూ ఉన్నారు తప్ప గతంలో మనం చేసిన వీడియోని కనీసం చూసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఆ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పున్నాను. ఈరోజు ఏం జరుగుతుందో 3 నెలల కిందట నేను వీడియోలో చెప్పడం జరిగింది. 3 నెలల కిందట, ఇప్పుడు కూడా కాదు. అప్పుడు యుద్ధం కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా యుద్ధం కూడా స్టార్ట్ అవ్వక ముందు ఈరోజు ఏం జరుగుతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. కావాలంటే ఆ వీడియో లైవ్లో ఉంది, చూడండి. ఎంతవరకు మార్కెట్లో వందల కొద్ది వీడియోలు చూడడము, అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని తీసుకుని తల పిచ్చైపోతున్నారు. ఇన్వెస్టర్స్ ఫాలోవర్స్ని చూస్తూ ఉన్నాను, పిచ్చైపోతూ ఉన్నారు. అయితే మీకు తెలిసింది మీరు చేసుకోండి, లేదా ఎవరినొకటి నమ్మండి. అందరినీ నమ్మకూడదు, అన్నీ బుర్రలో పెట్టుకోకూడదు అని కూడా చెప్తా ఉన్నాను. నేను చూస్తూ ఉన్నాను కదా, ఈ ఛానల్ చూస్తాడు, పక్క ఛానల్ చూస్తాడు, ఆ ఛానల్ చూస్తాడు, ఆ న్యూస్ చూస్తాడు, ఏ న్యూస్ ఏది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడు. ఇప్పుడు మన ఛానల్లో కొన్ని వందల షార్ట్ వీడియోస్ ఉన్నాయి, విత్ ప్రూఫ్, విత్ సైకాలజీ, విత్ రియల్ టైమ్ డేటా. అవి పూర్తిగా చూసే సాహసం కానీ టైం కానీ ఎవరికి లేదు. మళ్ళీ ఎక్కడిదో న్యూస్ చూస్తారు, మళ్ళీ ఏదేదో చేయాలంటే ఇది జరుగుతూ ఉంది. సో దయచేసి ఇవన్నీ కూడా ఆపండి. ఇంతలా జెన్యున్గా అనాలిసిస్ ఇచ్చే ప్లాట్ఫామ్ మీకు మరి ఇంకెక్కడ కూడా లేదు. నేను ప్రౌడ్గా చెప్తాను, మీరేమైనా అనుకోండి. ఒకవేళ ఉంది, లేదు నీకన్నా వేరే వాళ్ళు బాగా చెప్పారు, ముందుగా చెప్పారంటే దాని యొక్క పేరు మెన్షన్ చేయండి. నేను ఇక్కడ అన్నీ కూడా ప్రూఫ్స్ ఇక్కడ మనం షేర్ చేస్తా ఉన్నాం. అడ్వాన్స్డ్గా చెప్తా ఉన్నాం. అడ్వాన్స్డ్గా చెప్తే నువ్వేదో చెప్తున్నావు, పడిపోద్దని చెప్తే దానికి తప్పే, పెరుగుతుందని చెప్పినా తప్పే, ఏదైనా తప్పే. టార్గెట్ చెప్పకపోతే తప్పే, టార్గెట్ చెప్పినా తప్పే, ఆన్ టైం డెలివరీ ఇవ్వకపోయినా తప్పే. సో ఇన్ని తప్పులు. సరే ఇవన్నీ కూడా మనం వేరే వీడియోలు మాట్లాడుకుందాం. కానీ చెప్తా ఉన్నాను కదా, ఆడియన్స్కి అసలు అనలిస్ట్ ఎవడో, అడ్వైజర్ ఎవడో, యూట్యూబర్ ఎవడో, ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో తెలియదు. ఫస్ట్ థింగ్, తెలిసిన వాళ్ళతో మాట్లాడే విధానం తెలియదు. అది సరిదిద్దుకోవాలి. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్టర్స్ సరిదిద్దుకోవాలి. నిన్న 17 జూన్ రోజు, అంటే మనకి ఇండియన్ టైమింగ్స్లో ఆల్మోస్ట్ రాత్రి 11:35 తర్వాత యుఎస్ఏ ఫెడ్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ ఒక 2 గంటల వరకు కొనసాగింది. నేనైతే లైవ్లో కూడా అది వాచ్ చేశాను. మార్కెట్లో మీరు ఏం విన్నారు ఇవన్నీ పక్కన పెడితే నేను సింపుల్గా 4-5 పాయింట్లు చెప్తాను, విన్నాను. లాస్ట్ 15 జూన్ రోజు కూడా నేను ఒక వీడియో చేశాను. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్లో చూస్తే మీకు యుఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు, అలానే అని యుఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచదు. ఇక్కడ 2 అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకటి, ట్రంప్ కెవిన్ వార్స్ని ఫోర్స్ చేసి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారేమో అని చెప్పి ఒక పాయింట్. ఇన్ఫ్లేషన్స్ బాగా పెరిగాయి కాబట్టి ఫెడ్ మీద ప్రెషర్ క్రియేట్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారని చెప్పి ఇంకొక పాయింట్ కూడా ఉంది. బట్ చాలామంది మెజారిటీ పీపుల్ 70-80% ఎక్స్పర్ట్స్ కానీ అనలిస్టులు కానీ అందరూ అనుకున్నారు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచరు అని చెప్పి అందరూ అనుకున్నారు. అదైతే వాస్తవం, అది ఇప్పుడు అనుకున్నారు. దాంతోపాటు ఇవన్నీ కూడా అందరూ కూడా అనుకున్నారు. కానీ మనం
ఇది ఇప్పుడు కాదు, ఒక 20-30 రోజుల ముందు యూఎస్ఏ ఇన్ఫ్లేషన్ డేటా రాకముందు అంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ గమనిస్తే తెలుగు వీడియోలో కానీ లేకపోతే ఎంటైర్ మార్కెట్లో ఒక 20-30 రోజుల ముందు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళు లేకపోతే ఎవరైనా కూడా కెవిన్ వార్స్ వస్తారు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, గోల్డ్ సిల్వర్ అమాంతం పెరిగిపోతాయి, గోల్డ్ 10 గ్రాములు మళ్ళీ 2 లక్షల వరకు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా చాలామంది చెప్పారు. ఆ సందర్భంలో మనం ఒక వార్నింగ్ వీడియో కూడా చేసాం, ఒకవేళ మీకు తెలిస్తే చూడొచ్చు. ఆ వీడియోకి చాలామంది నెగిటివ్ కూడా చెప్పారు. ఆ తర్వాత చూస్తే మీకు అప్పుడు నుంచే గోల్డ్ సిల్వర్లో కరెక్షన్ అయితే స్టార్ట్ అయింది, అది వేరే విషయం. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మీకు ముందుగానే చెప్పడం జరిగింది. ఈరోజు యుఎస్ఎఫ్ ఫెడ్ యొక్క స్టేట్మెంటు మనం ఏదైతే చెప్పామో దానికి పూర్తి సపోర్ట్. దాంతోపాటు నేను ఇంకొక పాయింట్ కూడా మీకు యాడ్ అని చెప్పాను. మేబీ ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు కొంతవరకు ఉన్నా అవి చేయరు, బట్ ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావచ్చు, అది ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నట్టుగా ఉంటుందని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. నిన్న యుఎస్ఏ ఫెడ్ ఒక మీటింగ్ అవుట్పుట్ క్లియర్గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతామని లేదు, బట్ అక్కడ ఆ సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ ప్రొజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ జనరల్గా అంతకుముందు మనకి యుఎస్ఏ ఫెడ్కి పవల్ గారు చైర్మన్గా ఉండేవాళ్ళు. పవల్ కొద్దిగా అగ్రెసివ్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత ఫ్యూచర్లో ప్రొజెక్షన్స్ అంటే ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతామా తగ్గిస్తామా అనేది ఇప్పుడే చెప్పేసేవాళ్ళు చాలా వరకు. బట్ కెవిన్ వార్స్ ఆ పద్ధతిని కంటిన్యూ చేయను, ఫ్యూచర్లో తగ్గిస్తానా తగ్గించనా అన్నది అప్పుడే చెప్తాను, ఇప్పుడైతే చెప్పను అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. బట్ ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రివ్యూ పర్పస్లో మనం అన్ని చూసుకుంటే ఫ్యూచర్ సమ్మరీ ప్రొజెక్షన్ బేస్డ్గా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశాలు ఉందని చెప్పి ఒక పాయింట్ అయితే అక్కడ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ కీ హైలైట్ మనం గమనించాలి. లాస్ట్ మే యుఎస్ ఇన్ఫ్లేషన్స్ ఆల్మోస్ట్ 4.2%కి చేరుకున్నాయి. ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ 3.5 to 3.75 అక్కడ ఉంది. ఎప్పుడైనా కూడా ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ల కన్నా ఇన్ఫ్లేషన్స్ పెరగకూడదు, పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచాలి, అది ఒక బేసిక్ ఫైనాన్షియల్ రూల్ అన్నమాట. ఆ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా వీళ్ళు ఒక 25 BPS నుంచి 40 BPS వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్లు అయితే పెంచాలి, ఒకవేళ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ చేయకపోతే. ఇప్పుడు మనకున్న ప్రాబ్లంలో ఇంకొక యావరేజ్ ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా ఆ యావరేజ్ ఇన్ఫ్లేషన్స్ పర్ యానం చూసుకున్నా కూడా అది 0.5% ప్లస్ అక్కడ పెరిగి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ ఎండింగ్లో ఈ 2026లో యూఎస్ఏ 0.25% నుంచి 0.50% వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కెవిన్ వార్స్ చాలా తెలివిగా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. జనరల్గా ఏ ఫెడ్ అయినా ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక అవగాహన ఉంది, వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే ఆస్పెక్ట్లో ఉన్నారు. అండ్ ఇక్కడ తగ్గిస్తామన్న ప్రాబ్లమే, అలా అని చెప్పేసి పెంచుదామని కూడా ప్రాబ్లం, కాబట్టి దాన్ని తెలివిగా తప్పించుకోవాలని చెప్పి ఇప్పుడు నేను కామెంట్ చేయను అని చెప్పి డైరెక్ట్గా దాన్ని పక్క పెట్టేశారు. బట్ అక్కడ ఓవరాల్గా ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ప్రొజెక్షన్ అంటాము, లేదంటే అక్కడ ఉన్న ఆ వ్యూ పాయింట్స్ అన్ని కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఎండింగ్లో అంటే మీకు నెక్స్ట్ సెప్టెంబర్ కానీ నవంబర్ కానీ ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ 2 టైంలో ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లారిటీ అయితే మార్కెట్కి వచ్చేసింది. సో దట్ ఈస్ రీజన్ నిన్న ఈవినింగ్ అంటే నిన్న నైట్ యూఎస్ఏ మార్కెట్లో డౌ జోన్స్ అది బాగా పడ్డది, తర్వాత నాస్డాక్ కూడా పడ్డది. ఆ విధంగా చూసుకుంటే మీకు గోల్డ్ సిల్వర్ కూడా బాగా పడ్డాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ కూడా చెప్తున్నాను. చాలా మందికి నేను MCX ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పాను. మీరు గమనిస్తే నిన్న చార్ట్స్ అన్ని మీరు ఒకసారి చూడండి. యూఎస్ఏ ఫెడ్ మీటింగ్ రాకముందు సిల్వర్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటే ఈవినింగ్లో సడన్గా బాగా పెరిగాయి. ఎప్పుడైతే న్యూస్ ఇవన్నీ వచ్చిందో మళ్ళీ అక్కడి నుంచి పడడం మొదలెట్టింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే MCX ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఇరికిపోతారు. మళ్ళీ నైట్ అంతా ఫాలో అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ర్యాలీ వచ్చింది. మార్నింగ్ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ డే టైం మళ్ళీ క్రాష్ అయిపోయింది. సో MCXలో ఉండే వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు. అక్కడ చాలా వరకు ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. ఏంటంటే MCXలో మీకు చాలామంది స్టాప్ లాస్ పెట్టడం కానీ లేదంటే మార్జిన్ మనీ కానీ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 కూడా ప్రాబ్లం అయిపోతాయి. ఎందుకంటే ఒక 2% 3% ప్రాబ్లం కాదు, 5% 6-7% అలాగా పెరగడం కానీ తగ్గడం కానీ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా కొన్నిసార్లు మార్జిన్ మనీ షార్ట్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి కొన్నిసార్లు. ఆ విధంగా మన యొక్క పొజిషన్స్లో ఉండలేము. దట్ ఈజ్ రీజన్ నేను చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. MCX ట్రేడింగ్ చేయొద్దు, సిల్వర్లో వీలుంటే ఎగ్జిట్ అయిపోండి, సిల్వర్ జోలికి వెళ్తుందని కూడా మనం చెప్పండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో లేకపోతే వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పింది అర్థమవుతుంది. ప్రైసెస్ ఎలా వాలటైల్గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈరోజు ఇంకా భారీ స్థాయిలో పడిపోవాలి, బట్ ఎర్లీ మార్నింగ్లో యూఎస్ఏకి ఇరాన్కి ఒక డిజిటల్ అగ్రిమెంట్ కూడా జరిగిందని చెప్పి, ఫ్యూచర్లో ఈ అగ్రిమెంట్ కంటిన్యూ అవుతుందని చెప్పి ఇలా కొన్ని పాజిటివ్ న్యూస్ వచ్చాయి. దట్ ఈజ్ రీజన్ ఈరోజు గోల్డ్ 3% వరకు, సిల్వర్ 5% 6% వరకు మాత్రమే పడ్డాయి. కానీ
ఏమాత్రం నెగిటివ్ ఉన్నా లేదంటే పాజిటివ్ న్యూస్ ఆగిపోయినా ఈ ఫాల్ అనేది చాలా తీవ్రంగా ఉండేది. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఈ ఇంపాక్ట్స్ అన్ని కూడా మనకి త్వరలో తెలుస్తాయి. వాట్ మే బి ద థింగ్, ఇక్కడ నేను పదే చెప్తా ఉన్నాను, 2 విధాలుగా మనం చూడాలి. చాలామంది ఎవరో చెప్పారు, లేకపోతే ఏదో న్యూస్ వచ్చింది మనం కొనేద్దాం మనకు పెరిగిపోతుంది ఇలానే ఆశ చూస్తారు. ఇప్పుడు జనవరి 28, 29 టైం ముందు అంతకుముందు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ రోజుకి రూపాయి ప్రాఫిట్ లేదు. 6-7 నెలలు అయ్యింది, 50% లాస్ట్లో ఉన్నారు. ఇక్కడ నేనేమో అదే చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాపర్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ చాలా మందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు అనాలిసిస్ అనేది అక్కర్లేదని అనుకుంటా. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అసలు అనాలిసిస్ అంటూ ఏమీ లేదు, అవసరం లేదు అని చెప్పి ఒకటి, అండ్ అంతకుముందు బాగా రిటర్న్స్ వచ్చాయి కాబట్టి ఇక మీదట కూడా రిటర్న్స్ వస్తాయని చెప్పి అనుకునే ఆ మనస్తత్వం కూడా చాలా వరకు ప్రమాదకరం. ఇది చాలా ప్రాబ్లమేటిక్. ఇది గోల్డ్ సిల్వర్కే కాదు, స్టాక్స్ కైనా ఇంకా దేనికైనా కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు, ప్రాపర్ అనాలిసిస్ చేయకుండానే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరోవైపు రెండో తప్పు కూడా జరుగుతూ ఉంది. సరే ఒకసారి అయిపోయింది, ఆ తర్వాత అయినా మారాలి కదా. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను 5-6 నెలలు అయిన తర్వాత కూడా ఎవరిలో మార్పు పెద్దగా కనిపించట్లేదు. ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేద్దామా, ఇంకా చూద్దామా అంటూ, లేదంటే చాలా మందిలో మాకు వస్తున్న కాల్ ఏంటంటే మేము నష్టపోయామో మాకు ఆ నష్టాన్ని మీరు రికవర్ చేయండి అంటారు. ఇక్కడ గోల్డ్ సిల్వర్ అనే పార్ట్ పక్కన పెట్టండి, ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక అసెట్ క్లాస్ నిర్మిస్తున్నాము, వెల్త్ క్రియేషన్ కావాలంటే అనాలిసిస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అనాలిసిస్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ అంటే లాస్ వచ్చిందనే కాదు, ఈవెన్ ప్రాఫిట్లు ఉన్నా కూడా అనాలిసిస్ చేస్తే మనం బెటర్ రిటర్న్ తీసుకుంటాము. ఇది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా కేవలం ఆ ఒక్క భాగంలో ఆలోచన చేయడము, లేదంటే నష్టపోయిన దాని గురించి ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను పదే చాలామంది చెప్తా ఉన్నాను. అండ్ చాలా మందిలో కొన్ని మిస్టేక్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నేను చాలా క్లియర్గా 10 సార్లు చెప్తా ఉన్నాను, అనాలిసిస్ అనేది ఒక ప్రొఫెషనల్ థింగ్, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఉన్న అనాలిసిస్ పాయింట్స్ వేరే విధంగా ఉంటే ఆ విధంగా నేను చెప్పాలి, ఫ్యూచర్లో వేరే విధంగా ఉంటే ఆ విధంగానే నేను చెప్పాలి. రేపు మేబీ నాకు పాజిటివ్ న్యూసెస్ వస్తే సిల్వర్ ర్యాలీ అవుతుందని చెప్తాను, గోల్డ్ ర్యాలీ అవుతుందని చెప్తాను. రేపు నెగిటివ్ వస్తుందని చెప్తాను. అంటే ఇక్కడ నాది ఏది కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, అక్కడ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని బేస్డ్గా నేను మీకు చెప్తా ఉన్నాను. మీకు కొన్ని స్టేట్మెంట్లు కూడా నేను చూపించగలను. మా కస్టమర్స్ నాకు అడుగుతారు, ఇప్పుడు గోల్డ్ కొనాలా కొనుక్కోకూడదు అని చెప్తే, అక్కడ సిచ్యువేషన్ బాగోలేకపోతే నేను వెయిట్ చేయమని చెప్తాను, వాళ్ళు వెయిట్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మా కస్టమర్స్ కూడా నేను అదే చెప్పాను. సో నా కస్టమర్స్కి లేదా నా క్లయింట్లకు నేను ఏదో చెప్తా ఉన్నాను, అది నా ఫాలోవర్స్ కూడా అదే చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ ఒకటి ఏం చెప్పట్లేదు, అందరికీ ఒకే విధంగా ఫెయిర్గానే మనం అడ్వైజ్ కానీ లేదంటే అనాలిసిస్ కానీ ఇస్తామన్నాం. గోల్డ్ కొనుక్కోండి, సిల్వర్ కొనుక్కోండి అని చెప్తే చాలా మందికి సరదా. చాలామంది యూట్యూబర్స్ లేకపోతే ఫేక్ గురూస్ అలాంటి వీడియోస్ చాలా చేసి వాళ్ళకి లక్షల్లో ఆడియన్స్ లేదంటే వ్యూవర్స్ వచ్చేసింది. కానీ నాకు అది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదని చెప్తాను. జనరల్గా అలా చెప్తే చాలా మందికి మన నచ్చదు. సో వాట్ మే బి ద థింగ్, అవన్నీ ఒక ప్రాబ్లమ్స్. మరోవైపు ఇంకొక ప్రాబ్లం మనకు వస్తూ ఉంది, ఒకే న్యూస్ని అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేరు. అందుకోసం చెప్పి రీసెంట్ టైమ్స్లో నేను డైరెక్ట్గా ప్రొజెక్షన్ ఇవ్వడం మానేశాను, ఎందుకంటే అది చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంది. మరోవైపు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అనాలిసిస్ వేరు, అడ్వైజ్ వేరు, స్ట్రాటజీస్ వేరు. నేను ఈరోజు మార్కెట్ బేస్డ్గా నేను ఏదో చెప్తాను, మీరు ఎప్పుడో చూస్తారు, లేదా మీకు నచ్చడం మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారనుకోండి, ఆ తర్వాత ఏదైనా అప్డేట్ ఉంటే అది నేను మీకు చెప్పకపోతే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సో పూర్తిగా మీకు దాని మీద అవగాహన ఉండి మీరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతానంటేనే దాంట్లో తీసుకోవాలి, లేదంటే మీకు అడ్వైజ్ సలహా తీసుకోవాలి. ఇది కూడా నేను ఓపెన్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి ఎటువంటి డెసిషన్ కూడా ఎప్పుడు కూడా తీసుకోకూడదనే చెప్తాను. ఎందుకంటే ఆన్లైన్లో వచ్చే అనాలిసిస్ కానీ న్యూస్ కానీ వేరు, బయట వచ్చే అడ్వైజరీ కానీ ఇది వేరు. ఇప్పుడు నేను పర్సనల్గా ఎవరికైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి రేపు ఏదైనా అప్డేట్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా అప్డేట్ పంపిస్తాము, లేదా వాళ్ళకి ఒక ఎగ్జిట్ కాల్ ఇస్తాం. అదే బయట వాళ్ళకి మనం చెప్పలేం కదా. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నేను అదే పదే చెప్తూ ఉంటాను, అడ్వైజరీ వేరు, ఆన్లైన్లో మనం మాట్లాడడం వేరు. సో దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఈ డయాస్లోకి వచ్చి ఎందుకు కంటెంట్ ఇస్తున్నామంటే మీకు మార్కెట్లో 99% ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మళ్ళీ చూడండి, ఎంటైర్ యూట్యూబ్లో చూడండి, ఒక 20-25 రోజుల ముందు వీడియోస్ అనేవి చూస్తే అందరు గోల్డ్ సిల్వర్ కొనుక్కోమని చెప్పారు. మళ్ళీ ఎప్పుడైతే వారు లేకపోతే ఇష్యూస్ అని వచ్చిన తర్వాత పడిపోతుందని చెప్పి మళ్ళీ చెప్తాం. సో మనం ఇక్కడ చాలా క్లారిటీ మీద చెప్తాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండండి అని చెప్తున్నాం, కొత్త వాళ్ళకి వెయిటింగ్ టైం ఇవ్వడం జరిగింది, స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుని చెప్పడం. ఇక్కడ ఏది కూడా మనం ర్యాండమ్గా నోటికి వచ్చింది అయితే చెప్పట్లేదు. ఏదైతే ఒక స్ట్రాటజీగా ఉన్నామో అదే స్ట్రాటజీ బెస్ట్గానే కంటిన్యూ అవుతాము. సో అది మేము గ్రాస్ రూట్స్లో డాటా పాయింట్స్ని అర్థం చేసుకుని మీకు చెప్తున్నాం. ఎప్పుడో ఫెబ్రవరి లేదా మార్చ్ టైంలో ఈరోజు మార్కెట్ ఇలా ఉండిపోతుందని చెప్పి మనం ఆ రోజు అనలైజ్ చేసి అప్పుడే మన యొక్క అనాలిసిస్ అంతా ఇవ్వడం జరిగింది.
బట్ అన్ఫార్చునేట్లీ చాలా మందికి అది పూర్తిగా వాచ్ చేసే టైం కూడా లేదు, అది అర్థం చేసుకునే టైం కూడా లేదు. సో ఇన్వెస్టర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ నేను అదే చెప్తా ఉన్నాను, అనాలిసిస్ అనేది ఒక ప్రాసెస్, దాన్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సడన్గా వచ్చి రేపు మార్నింగ్ సిల్వర్ ఎంతకి వెళ్తుంది, ఎల్లుండి తెల్లవారికి ఎంతకి వెళ్తుంది ఇలా అడగకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేసుకునే క్యాపిటల్, టైం పీరియడ్ అండ్ ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైమ్స్ ఇవ్వగలిగితే మనం అనాలిసిస్ అంతా ఇవ్వగలం. బట్ నేను చాలా మందిని చూస్తా ఉన్నాను, సడన్గా వస్తున్నారు, కొనాలి అమ్మాలి అంటున్నారు. అది ఎందుకు కొనాలి, ఎందుకు అమ్మాలి, మీరు ఫిజికల్గా కొంటా ఉన్నారా, డిజిటల్గా కొంటా ఉన్నారా, ఇవన్నీ కూడా చెప్పే ఓపిక ఉండాలి. చాలా మంది ఆ ప్రాబ్లం కనిపిస్తాం. సో దట్ ఈస్ రీజన్ నేను ప్రతిసారి 10 సార్లు చెప్తా ఉన్నాను, ఒకవేళ ఎవరైనా మా దగ్గరికి అడ్వైజరీ కోసం వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి రిస్క్ ప్రొఫైలింగ్ అనేది నిర్వహిస్తాము, వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటాము, గోల్స్ తెలుసుకుంటాము, సో దట్ వాళ్ళకి బెటర్ సపోర్ట్ అండ్ ప్లానింగ్ అయితే వాళ్ళకి ఇస్తాం. అంతేగాని ర్యాండమ్గా వచ్చి రేపు తెల్లవారి గోల్డ్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఎల్లుండి తెల్లవారికి ఎక్కడ పడిపోతుంది అంటే చెప్పడం అన్నిసార్లు కుదరదు. మరోవైపు నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి అక్కడ తెలిస్తే, ఆపర్చునిటీ వస్తే, అవకాశం ఉంటే, లేదంటే ఒకటి అర్థమైతేనే మనం ఒక అడ్వైజ్ లేదా ఒక పాయింట్ అయితే చెప్పగలం. అడగ్గాన చెప్పడం అనేది అన్ని వేళలా కుదరదు. అడగ్గాన బై సెల్ చెప్పడం కూడా కుదరదు. ఒకవేళ కస్టమరు లేదంటే క్లయింట్ లేదా మా యొక్క కమ్యూనిటీ మెంబర్ అయ్యారనుకోండి, ఎప్పుడైనా అవకాశాలు వస్తుంటే వాళ్ళకి అప్డేట్ మనం ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే చెప్తాం, కొన్నిసార్లు 10 సార్లు చెప్తాం, కొన్నిసార్లు అసలు ఏమీ ఉండవు. లాస్ట్ ఇయర్ ఒక 3-4 కాల్స్ వచ్చాయి, ఈ సంవత్సరం ఒక 6-7 పైనే కాల్స్ వచ్చాయి. అవి కూడా మనం చెప్తేనే అక్కడ ఇన్వెస్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అది చాలా మందికి అర్థం కావట్లేదు. సడన్గా వస్తున్నారు, ఒక రికమెండేషన్ ఇవ్వని అంటున్నారు. సో రికమెండేషన్ ఇవ్వడం ప్రాబ్లం కాదు, ఆ టైం రావాలి, ప్రాపర్ టైంలోనే మనం చెప్పాలి. ఆ ప్రాపర్ టైం వచ్చే వరకు వెయిట్ చేయగలగాలి. పేమెంట్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. అండ్ రానున్న రోజుల్లో కొన్ని కీ అప్డేట్స్ అయితే వస్తాయి. అయితే రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని అప్డేట్స్, గైడ్లైన్స్లు ఇవన్నీ మార్చుకున్నాం కాబట్టి ఎక్కువగా ఇక మీదట మనం గోల్డ్ సిల్వర్ సంబంధించి అప్డేట్స్ అయితే లైవ్లో అయితే షేర్ చేయను. ఇక్కడ మళ్ళీ నాకు అనాలిసిస్ తెలుసా తెలియదు ఇవన్నీ పాయింట్లు అడగండి, ఎందుకంటే మన వాళ్ళందరికీ తెలుసు మాకు అనాలిసిస్ వచ్చా రాదని చెప్పి, అది పాయింట్ కాదు. బట్ చాలామంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా అప్డేట్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. సరైన టైంలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది మరొకసారి మన యొక్క పోర్ట్ఫోలియోలో ఒక ప్రూఫ్. మార్కెట్లో మనం ఎప్పటికప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ రిలయబుల్ అనాలిసిస్ అయితే ఇస్తూ వచ్చాము, అది మరొకసారి ప్రూఫ్ అయింది. అండ్ మమ్మల్ని నమ్మి ప్రతిసారి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మా యొక్క వీడియోస్ కింద పాజిటివ్గా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క ధన్యవాదాలు. మీ యొక్క సపోర్టు మాకు ఎంతో అవసరం. అండ్ మా యొక్క వీడియోస్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ లేదంటే ఫండమెంటల్గా బేసిక్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. దానికి సంబంధించి మనం ఫ్యూచర్లో వీడియోస్తో మీకు పూర్తిగా సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాము. ఓన్లీ స్టాక్స్, బై సెల్ అలా కాకుండా ఫండమెంటల్గా లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అందులో మెన్షన్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి వీడియోస్, అప్డేట్స్ మనం మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. నేను మీ సత్య సంతోష్, సత్యమే.